హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కాకరకాయ తినని వారి కోసం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై అనగానే ఎక్కువ బోలెడంత నూనె వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చేసినప్పుడు మా ఇంట్లో అందరూ కూడా చేదు లేదు అని చాలా ఇష్టంగా తింటారండి. ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను 1/2 kg కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా 2 పెద్ద ఉల్లిపాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కరెక్ట్గా 3 టేబుల్ స్పూన్స్ అండి, 3 టేబుల్ స్పూన్స్తో మనం 1/2 kg కాకరకాయలని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఈ నూనె వేడెక్కే లోపల కాకరకాయ ముక్కలకి ఉప్పు ఇంకా పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి పెట్టుకోవాలండి. ఇవి కలిపిన తర్వాత ఇందులో నుంచి వాటర్ని ఏమి పిండి పక్కన పెట్టట్లేదండి. ముక్కలు ఈ విధంగా కలుపుకుంటున్నాను. ముక్కకి బాగా ఉప్పు పడుతుందనేసి ఈ విధంగా కలుపుకున్నాను. ఈ కాకరకాయ కొంతమంది ఇట్లా ముక్కలు పిండి కూడా వేస్తామండి, నేను కూడా వేస్తాను అప్పుడప్పుడు. అలా పిండకుండా చేదు లేకుండా ఈ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఆయిల్ వేడైన తర్వాత మన పోపు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత ఇందులో డైరెక్ట్గా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టిన కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ముక్కల్లో నుంచి పసరు పిండకపోయినా కూడా ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా 2 ఉల్లిపాయలని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని బాగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇవి మగ్గే లోపల మనం స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కాకరకాయకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 కప్పు నేను తీసుకున్నానండి, పల్లీలు తీసుకున్నాను. ముందు చూపించింది ఫుల్ కప్ అండి. అందరూ ఫుల్ కప్ ఏంటి 1/2 కప్ ఏంటి అంటున్నారనేసి నేను చూపిస్తున్నాను. ఇందాక చూపించింది ఫుల్ కప్ అనమాట. ఇప్పుడు మనం పల్లీలు వేసింది 1/2 కప్ అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పల్లీలు వేసేసుకొని మధ్యలో ఈ కాకరకాయలని మూత తీసేసుకొని ఈ విధంగా అడుగంటకుండా కలుపుకొని మరొకసారి మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కారాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీల్ని ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను ఒక 15 నుంచి 16 వరకు ఎండుమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేశాను, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేశాను. ఈ కారం వలన మన కాకరకాయ ఫ్రై అనేది రుచి చాలా బాగుంటుంది, చేదును కూడా చంపేస్తుందండి. పిల్లలు కూడా తినని వారు కూడా ఈ కూరని తయారు చేసిస్తే ఇష్టంగా తింటారు. తర్వాత ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేస్తున్నాను. ఈ చలికాలంలో మనకి నువ్వులు ఇవి వాడుకోవడం చాలా మంచిదండి కూరల్లో. ఈ కారం అనేది మనకి ఏ ఫ్రై కర్రీస్కైనా వేసేసుకోవచ్చు. ఫ్రై కన్నా ఇంకా లేదా కర్రీస్కైనా గ్రేవీ కావాలంటే ఇది వేసేసుకోవచ్చు. నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరిని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పుట్నాలను కూడా వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు కూడా వేసుకోవాలి. ఈ పుట్నాలు వేసిన తర్వాత వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇవి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కరివేపాకుని నేను ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు కూరలో కరివేపాకు తీసి పక్కన పడేస్తారు కదా, ఈ విధంగా వీలున్నంత వరకు సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తే పిల్లలు కూడా తింటారనేసి నాకు కుదిరినప్పుడల్లా ఇలా కట్ చేసుకొని కరివేపాకుని యాడ్ చేసేసుకొని బాగా మూత పెట్టుకొని మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముక్క మెత్తబడిందో లేదో చూసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ముక్క చక్కగా మెత్తబడిపోయింది. ఇలా ముక్క మెత్తబడితే చాలండి. మనం ఇంకొకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. ఈ లోపల మనం ముందుగా వేయించుకున్న కారానికి సంబంధించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయినాయండి. ఇందులో మనం ఇంగువను వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసేసుకొని మనం ఇందాక కూడా ఉప్పు వేసాం కదా ముక్కల్లో, ఇప్పుడు మనం ఉప్పుని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. మరియు ఎక్కువ వేసేస్తే కూడా బాగోదు కదా, అందుకని ఉప్పుని మన రుచికి తగినంత ఉప్పుని వేసేసుకొని ఈ విధంగా పౌడర్ కొట్టుకోవాలి. ఇది ఓన్లీ కాకరకాయ ఫ్రైలోనే కాదండి, బెండకాయ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై కానీ, క్యాబేజీ ఫ్రైలో కానీ, ఫ్రై కర్రీస్లో అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయని, ఒక పెద్ద వెల్లుల్లిపాయని నేను ఈ విధంగా
ఒలిసి వేసుకున్నానండి. ఈ వెల్లుల్లి గర్భాలు అనేవి పెద్దగా ఉన్నాయి కాబట్టి అందుకని నేను ఒక 5 పాయల వరకు వేశాను. మామూలు వెల్లుల్లిపాయలు అయితే చిన్నగా ఉంటే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ వేసుకొని కారాన్ని పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మనం పల్స్లో వేసుకున్నామంటే ముద్దగా అయిపోకుండా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఒకసారి ఈ కారాన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఫ్రై కర్రీస్కి వేసుకోవచ్చు, లేదా ఏదైనా గ్రేవీ కర్రీలో కూడా గ్రేవీ చిక్కగా ఉండాలంటే ఇది 2 స్పూన్లు చల్లుకుంటే మనకి మంచి గ్రేవీ లాగా వస్తుందండి. కూర ఫ్రైల్లో వేసేసుకోవాలి. ఫ్రైల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా బెల్లం పౌడర్ని వేసుకుంటున్నాను. నేను కాకరకాయ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని వేస్తానండి కంపల్సరీగా. నా దగ్గర బెల్లం పౌడర్ అందుబాటులో ఉందని వేశాను, లేదంటే నార్మల్ బెల్లం కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బెల్లం వేసి బాగా కలుపుకున్నాక మనం ముందుగా పట్టుకున్న ఈ కారాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవటమేనండి. ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము కదా. ఓన్లీ రైస్లోకే కాదండి, ఇవి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. మనము డీప్ ఫ్రై చేస్తే మనం రోటీల్లో తినలేము కదా, ఇలా చేసి చూడండి, రోటీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి.